నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. షుగర్ వ్యాధి వల్ల జననేంద్రియ సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు వస్తాయి? చాలామంది షుగర్ పేషెంట్స్ మనకి మొట్టమొదటిసారి వస్తున్నప్పుడు లేదా మీరు హిస్టరీ కనుక అడిగితే మీకు షుగర్ ఎట్లా కనుక్కున్నా అంటే, సార్ మాకు మగవాళ్ళు అయితే మాకు స్కిన్ దగ్గర యూరిన్కి వెళ్ళే ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, అది బాగా పగిలింది, లేదా అక్కడ వైట్గా మన కర్డ్ లాగా పెరుగులాగా డిపాజిట్ లాగా ఉంది, దానికి అనుమానం ఉందని మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ చెక్ చేయించుకోమన్నారు, షుగర్ బయటపడిందని చెప్తారు. సో అదొక ఇంపార్టెంట్ సమస్య. అది షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మాత్రం బయటపడుతుంది, షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో జీవితకాలం ఉండేటువంటి సమస్య కాదు. అలానే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం, అంటే మాటికి జ్వరం రావటము, ఆ యూరిన్ కల్చర్ చేసినప్పుడు అంటే మన ఇన్ఫెక్షన్ లోపల ఏదో ఒక ఆర్గనిజం ఉండి దానికి మాటికి జ్వరం రావటము, ఆ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు పైకి కిడ్నీకి స్ప్రెడ్ అయ్యి ఆ బాడీలో అంతా స్ప్రెడ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి రావటము, ఆ తరచుగా ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు కిడ్నీ అంతా డ్యామేజ్ కావటము, ఇలాంటి సమస్యలు మనం చూస్తాం అన్నమాట. అలానే ఆ అంగస్తంభన సమస్యలు, అంటే కోరికలు లేకపోవటము, లేదా అంగం గట్టిపడకపోవటము, లేదా ముందే శీఘ్రస్ఖలనం జరగటము, ఇలాంటిటువంటి సమస్యలు కూడా జెంట్స్లో చాలా వస్తాయి. కాకపోతే అందరూ అసలు ఈ సమస్య ముందుగా మనం మొదట అనుకుంది ఈ స్కిన్ సమస్య కదా, బెల్నాఫ్థైటిస్ అంటాం, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. అది చెప్పడానికి కూడా చాలామంది సిగ్గుపడతారు లేదా చెప్పరు. ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్లీ క్యూరబుల్, అంటే చాలా సింపుల్, ఒక ఆయింట్మెంట్ ట్యాబ్లెట్తో చాలా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో దాని గురించి మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అది మీరు చెప్పకపోతే తెలియదు. మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని ఒక షుగర్ వ్యాధి కనుక కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్గా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఇక లేడీస్లో ఇన్ఫెక్షన్స్, లేడీస్లో కూడా జెంట్స్లో వచ్చినట్టే వెజైనల్ క్యాండిడియాసిస్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్, ఆ యూరిన్కి వెళ్ళే ద్వారం దగ్గర వైట్ అవ్వటము, దురద రావటము, ఆ దురద వల్ల గోక్కున్నప్పుడు పుండులాగా పట్టము, తెల్లబట్టలాగా పడటము, ఇది కామన్ అనమాట. అగైన్ వీళ్ళలో కూడా చాలామంది లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మేడం మాకు ఈ సమస్య ఉందని చెప్పినప్పుడు షుగర్ విందాము, ముందు షుగర్ టెస్ట్ చేయించుకోండి అని చేపిస్తారు, అప్పుడు షుగర్ బయటపడుతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా ముందస్తు దశలోనే మనకి లక్షణాలు సిమ్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఏదో ట్యాబ్లెట్ వాడుకుంటాం, పట్టించుకోం. బాగా అది తీవ్ర దశలోకి వచ్చినప్పుడు, ముదిరిపోయినప్పుడు మాత్రమే మనం అలర్ట్ అయ్యి మనం షుగర్ మందులు వాడటానికి ట్రై చేస్తాం. అలా కాకుండా ముందే కనుక వాడినట్లయితే మనం ఈ ఇన్ఫెక్షన్స్ తరచుగా రాకుండా చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లనే లేడీస్లో స్పెసిఫిక్గా ఈ సెక్స్ సంబంధించినటువంటి సమస్యలు కూడా లేడీస్లో కూడా రావచ్చు. కోరికలు లేకపోవటం కానీ, లేదా కలిసినప్పుడు నొప్పి రావటము, అక్కడ పగుళ్ళు రావటం కానీ, ఇలాంటి సమస్యలు కూడా లేడీస్లో వస్తాయి. దీనికి కేవలం షుగరే కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా కారణం, కానీ షుగర్ ఒక ఇంపార్టెంట్ కారణం. సో షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు లేదా ఈ సమస్యలు చాలా తక్కువగా చూస్తాము. దీంతో పాటు సరైన వ్యాయామం లేకపోవటం, ఎముకలు వీక్గా ఉండటం, బరువు బాగా పెరిగిపోవటం, ఊబకాయం రావటం అనేటువంటివి కూడా ఈ సమస్యలకి కారణాలు. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఏ సమస్య ఉంది అని కనుక చెప్పినట్లయితే క్లియర్గా దానికి షుగరే కారణమా, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని నిర్ధారించుకొని దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేసి ఎక్కడ సమస్య ఉందని కనుక తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్లీ క్యూరబుల్. దీన్ని మనం దాచుకొని మనలో మనం మదనపడి అదొక మెంటల్ స్ట్రెస్ లాగా మళ్ళీ ఇంకో వేరే రకమైనటువంటి సైకియాట్రిక్ మందులు వాడాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.